మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మాకు ఈరోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమైంది యాక్చువల్గా. కానీ మనకి అక్షయ తృతీయ అనేది అంటే వైశాఖ మాసం వచ్చిన తర్వాత 3వ రోజు మనము అక్షయ తృతీయ అంటాం. అయితే ఇది చాలా విశేషమైనది ఈ మాసంలో. అయితే మనకు ఎప్పుడు జరుపుకుంటాము, ఆ రోజు ఏం చేయాలి, మరి ఏ టైంకు ఏది చేస్తే బాగుంటుంది, దాని స్పెషాలిటీ ఏమిటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ అనేది మనకు 19వ తారీఖు వస్తుందండి. 20వ తారీఖు తృతీయ అనేది వెళ్ళిపోతుంది మధ్యాహ్నం. కాబట్టి కొంతమంది ఏమో రేపే చేయాలంటున్నారు, కొంతమంది ఏమో 20వ తారీఖు చేయాలి అని అంటున్నారు. మీకు అందుబాటులో ఉన్న పండితులు ఎలా చెప్తే అలా ఆచరించుకోండి. అయితే ఆ రోజు ఏం చేయాలి, దాని విశేషం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయి. మనకు సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది వరా నరసింహస్వామికి. అంటే ఆ రోజు అక్కడ వరా నరసింహస్వామి దొరికాడు విగ్రహ రూపంలో. కాబట్టి ఆయనకి వేడి ఉంది అని చెప్పేసి చందనం అద్దుతారనమాట. అందుకనే ఇదే రోజు మళ్ళీ ఉన్న చందనం తీసి మళ్ళీ కొత్త చందనాన్ని పెట్టడం జరుగుతుంది. మనకు ఈ ఒక్కరోజు మాత్రమే ఒరిజినల్గా ఆ విగ్రహాన్ని దర్శించుకొని నిజ రూప దర్శనం అనేది కలుగుతుంది. చాలామంది వెళ్తూ ఉంటారు. ఇది ఒకటి. తర్వాత మనకు ఈ అక్షయము అనేది భారతంలో వింటామండి, మహాభారతంలో వస్తుంది. ఎక్కడ అంటే ద్రౌపదీదేవి వంట చేస్తుంది, అక్షయ పాత్ర అంటారు. ఇప్పుడు అదే పేరు పెట్టుకున్నాం మనము. పిల్లలకు వంటలు చేసేది కూడా అక్షయ పాత్ర అని ఒక సంస్థ ఉంది. వాళ్ళు వంటలు చేసి అన్ని స్కూళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు. అంటే అక్షయము అంటే ఏంటి, క్షయము కానిది. క్షయము అంటే ఏంటిది, అయిపోదు, నశించనిది అని అర్థం. అంటే ఎప్పటికీ కూడా లేదు అనేదే రాదనమాట. మనం అందుకే ఆ ఉద్దేశంతోనే మనం ఇళ్ళల్లో ఇప్పుడు ఊరగాయలు పెడతాం కదా, పెట్టినప్పుడు వాటిని ఫస్ట్ దేవుడికి నివేదించి జాడీలలో పెట్టేవాళ్ళు. జాడీలలో పెట్టేటప్పుడు అక్షయం 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 అని 3 సార్లు ఫస్ట్ పెద్దవాళ్ళు అందులో వేసి నమస్కరించుకునేవాళ్ళు. అంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అక్షయంగా ఉండాలి అన్నీ అని. అందుకే మనము బియ్యం అయిపోయినాయి అన్నారు, పెద్దవాళ్ళు నిండుకున్నాయి అంటారు. నిండుకున్నాయి అంటే నిండుగా ఉన్నాయి అంటే అర్థమైపోతుంది అనమాట. మనము మాట్లాడే అన్నీ కూడా ఇట్లుంటాయండి. మనము అబ్బో నువ్వు చాలా మంచోడివి అంటారు, అంటే నువ్వేదో చెడ్డ పని చేసినావు అని అర్థం. ఆ మంచోడివి అనడంలోనే మనకు నెగటివ్ మీనింగ్ వస్తుంది అనమాట. అట్లా ఎప్పుడు కూడా మనకు నెగటివ్ మాట్లాడకుండా మన పెద్దవాళ్ళు ఆ విధంగా చెప్పేవాళ్ళు అనమాట. అయితే అలాగే ఈ అక్షయ తృతీయ రోజే వాళ్ళకు అక్షయ పాత్రను శ్రీకృష్ణుడు ఇచ్చాడనమాట. ఎందుకు అంటే ఓసారి ఏమైంది, వీళ్ళు అడవిలో ఉన్నారు కదా, అడవిలో ఉంటే అందరూ వచ్చిపోయేవాళ్ళు రాజులు కాబట్టి వీళ్ళ దగ్గరికి ఋషులు వాళ్ళ శిష్యులతోని ఇట్లా ఊరి వాళ్ళు ఇంకా ఎంతోమంది వచ్చి కలిసి వెళ్ళేవాళ్ళట. అయితే వీళ్ళే కొన్ని వందల మంది ఉంటారు. వీళ్ళ అడవిలో ఉన్నా కూడా వీళ్ళ వెంట చాలామంది ఉండేవాళ్ళు కదా. అయితే వాళ్ళందరూ కూడా తినడానికి కావాలి, మళ్ళీ వచ్చిన వాళ్ళకి లేదనకుండా పెట్టాలి. రాజు కదా ఆయన. కాబట్టి ఇప్పుడు పరిస్థితి బాగాలేదండి, ఈరోజు నేను పెట్టలేను, మళ్ళీ నేను రాజు అయినాక పెడతాను అనడానికి ఉండదు. వచ్చిన వాళ్లకు మనం తినకుండా పెట్టాలి అనే సిస్టమ్ అప్పుడు ఉండేది. ఇప్పుడైతే అట్లా మనం చెయ్యమనుకోండి, కానీ చెయ్యాలి. లేదు అనకుండా పెట్టడం అనేది అలవాటు కావాలన్నమాట. అయితేనే అప్పుడు మనకు అక్షయంగా ఉంటుంది ఇంట్లో. అందుకని వాళ్ళకి బాధ అవుతుందన్నమాట. అయ్యో ఈ అడవులలో ఉంటున్నాము, ఎట్లా ఏ టైంకి ఎవరు వస్తారో తెలియదు, అన్ని పదార్థాలు చేసి మనము వడ్డించలేము కదా అని వాళ్ళు కొంచెం బాధపడతారు.
బాధపడ్డప్పుడు కృష్ణ భగవానుడు వాళ్ళకు చెప్తాడనమాట, సూర్యుడిని ప్రార్థించు అని ధర్మరాజుకు. అయితే ధర్మరాజు సూర్యుడిని గురించి ధ్యానిస్తాడు. అప్పుడు సూర్యభగవానుడు అక్షయ పాత్రను అనుగ్రహిస్తాడు. దాంట్లో ఒక్కసారి వండితే ఎంత తీసినా కొద్ది వస్తుంటుంది అనమాట. ఇక ఎంతమంది తిన్నా సరే అది కడిగినామంటే మాత్రం ఇంకా ఆ రోజు క్లోజ్ అనమాట. దాన్నే అక్షయ పాత్ర అంటారు. కొంతమంది అంటారు, అమ్మ అన్నపూర్ణాదేవి ఎప్పుడు ఏ టైంకి పోయినా తినకుండా పంపించదు అంటారు. అంటే అర్ధరాత్రి వచ్చినా కూడా వండి పెట్టేవాళ్ళు ఆ కాలంలో. కాబట్టి అన్నదానము, అన్నం ఖాళీ కడుపుతోని ఎవరు కూడా పడుకోవద్దు. ఈవెన్ ఒక జీవి, ఒక పిట్ట అనే ఉద్దేశంగా బయట అంట్లు పడేసేవాళ్ళు పిట్టలు తినడానికి. ఇంట్లో కుక్క ఉంటే కుక్కకు పెట్టేవాళ్ళు, ఆవు వస్తే ఆవుకు పెట్టేవాళ్ళు. అంటే అప్పుడు పాడి కూడా ఉండేది కదా ఇంట్లో. అంటే సమస్త భూత దయ కలిగి ఉండేవాళ్ళు అనమాట. అదేవిధంగా పరశురామ జయంతి. పరశురాముడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం పరశురాముడు. ఆ పరశురాముడిగా అవతరించాడు రేణుకాదేవికి. కాబట్టి జమదగ్ని రేణుకాదేవికి పరశురాముడు కొడుకుగా, అంటే ఆ శ్రీమన్నారాయణే ఆ విధంగా అవతరించాడనమాట. కాబట్టి ఇక ఆయన కథ మనం చెప్పుకుందాము. కానీ ఈరోజు విశేషాలు చెప్తున్నాను నేను ఇప్పుడు. అయితే ఈ విధంగా ఎన్నో ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి మనకు. మళ్ళీ గంగాదేవిని భూమి మీదకి తీసుకొచ్చిండు ఋష్యశృంగ మహాముని కదా. కాబట్టి ఆయన భూమి మీదకి తీసుకొచ్చిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి గంగా జాతర కూడా జరుగుతూ ఉంటుంది, మనం వింటూ ఉంటాము. అంటే ఈ విధంగా చాలా విశేషమైన రోజు అన్నమాట. అయితే మనకు ఇవి జైన మతంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అంటే తీర్థంకర ఋషదేవుడు అనే తీర్థంకరుడు ఏడాది పాటు ఉపవాసం చేసిండట. ఈరోజు చెరుకు రసంతో ఉపవాస దీక్షను ముగించిండు. అంటే అక్షయ తృతీయ నుండి మళ్ళీ అక్షయ తృతీయ వరకు ఆయన ఉపవాసం చేసిండు. కాబట్టి వాళ్ళు కూడా ఒక పండగ చేసుకుంటారు అన్నమాట ఈరోజు. అయితే విష్ణువు మరి ఎవరిని పూజించాలండి ఈరోజు అంటే లక్ష్మీదేవి. అక్షయంగా ఉండేది ఏంటి, అన్ని సంపదలు ఇచ్చేది అష్టలక్ష్మి కదా. లక్ష్మి అంటే కేవలం డబ్బే కాదు, అన్ని సంపదలు లక్ష్మీదేవి. కాబట్టి మనము లక్ష్మీనారాయణులను పూజించుకోవాలి. చక్కగా పరిమళ భరితమైన పుష్పాలతోని ఆవు నెయ్యితోని దీపం వెలిగించుకొని చక్కగా మన ఇంట్లో ఆభరణాలు ఉంటాయి కదండి, మనం కొనుక్కోకపోయినా మనం వాడుకునే ఆభరణాలు ఉంటాయి, వాటిని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకొని వాటిని కూడా అమ్మవారికి అలంకరించి మనము ఆ అమ్మవారిని పూజించుకోవాలి. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం బయట ఎక్కడన్నా వేసుకొని వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు కొన్ని దోషాలు అంటుతాయట. కాబట్టి ఈరోజు ఆ విధంగా చేయడం వల్ల అవి ఎప్పుడూ మన దగ్గరే ఉంటాయి అక్షయంగా. అంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు ఏర్పడి అమ్ముకోవడమో లేకుంటే మనము తాకట్టు పెట్టుకునే పరిస్థితులు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా గోల్డ్ ఉన్నప్పుడు కూడా. అలాంటివి ఏవీ రాకుండా చక్కగా మన బంగారం, కొంతమంది బంగారం ఉన్నా కూడా వాళ్ళు ధరించలేరు, ఎప్పుడు కొన్నే పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ లాకర్లలోనే ఉంటాయి ఇనుప పెట్టెలో. అది ఏం లాభం అండి, అది లాభం కాదు కదా. ఇనుప దాంట్లో బంగారం పెట్టుకుంటాం మనం, దానివల్ల ఇంకా కొత్తవి కొనుక్కోవడం కాదు. అంటే అనుభవించే యోగ్యత లేదన్నట్టు. వాళ్ళకు డబ్బు ఉంది కానీ అనుభవించే యోగ్యత లేదు, అది కూడా వేస్టే. కాబట్టి మనకు సంపదలు ఉండాలి, వాటిని అనుభవించి ఆనందంగా ఉండాలి ఎప్పుడు, అది అక్షయంగా ఉండాలి అన్నప్పుడు మనం ఇక్కడ విష్ణువును లక్ష్మీదేవిని పూజించుకోవాలి రేపు. మరి బంగారం వెండి ఏదైనా కొత్త వస్తువులు కొనాలి అంటారు.
కొత్త వస్తువులు అంటే లక్ష్మీ ప్రతిరూపంగా ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవచ్చు, ఒక కొత్త చీపురు కొనుక్కోవచ్చు లక్ష్మీ స్వరూపంగా మనము. లేకపోతే దేవుడికి హారతి ఇచ్చేది కొనుక్కోవచ్చు, లేకుంటే మనము ఏకార్తే అంటారు కదా, అంటే ఏవైనా పూజకు సంబంధించిన వస్తువులు ఏవైనా కొనుక్కోవచ్చు. అట్లా మనం దాన్ని ఉపయోగించుకుంటే మనకు అక్షయం కలుగుతుంది, ప్రతి సంపదలన్నీ కూడా అక్షయంగా లభిస్తాయని ఈరోజు మనము చేయాల్సింది. అయితే మరి శాశ్వతమైన ఆనందాన్ని అభివృద్ధిని ఇస్తుంది ఈరోజు పూజించడం వల్ల అని. మరి ఆభరణాలు కొనుగోలు చేయాలి అంటే మనం కొనుక్కోలేము కదండి. ఎలాగా అంటే మనకున్న దోషాలు తొలగిపోయి మనకు అన్నీ అభివృద్ధి చెందాలి, సమృద్ధి కలగాలి. ఇప్పటి నుండి మనకు ధనం బాగా రావాలి, బంగారం కొనుక్కోవాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనకు నగలు ఉండాలి, ఇలా కోరుకుంటాం కదా. ఇప్పుడు లేదు మళ్ళీ వచ్చేటప్పటికి రావాలి అని. అలా కోరుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈరోజు ఒక రాగి చెంబులో నిండా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళతోని పసుపు కుంకుమ వేసి పూజించుకొని దాన్ని దక్షిణ సహితంగా ఒక సద్బ్రాహ్మడికి దానం చేయాలి. అట్లా దానం చేసి వాళ్ళతోని ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్నప్పుడు మనకు అటువంటి ఫలితం కలుగుతుంది, మనకు అన్నీ అక్షయంగా లభిస్తాయి అని మన పెద్దలు చెప్తారు. మరి అదేవిధంగా అసలు బంగారం మనం కొనుక్కోవడం కాదు, బంగారం దానం చేయాలి. మనము 1 గ్రామ్ ఇచ్చామనుకోండి, మనకు 100 గ్రాముల బంగారం కొనుక్కునేంత డబ్బు ఇస్తాడట భగవంతుడు. అంటే మనమే 1 గ్రామ్ ఇచ్చామంటే మరి సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడు మనకెంత ఇస్తాడండి? మనకు అడగకున్నా ఎన్నో ఇస్తాడు. అట్లాంటప్పుడు మనం ఇచ్చినప్పుడు భగవంతుడు మనకి ఇయ్యడా? కాబట్టే అక్షయంగా రావాలి అంటే మనం ఏదైతే కోరుకుంటామో, మనం ఏదైతే చేస్తామో అవన్నీ మనకు అక్షయంగా దొరుకుతాయి. మరి నీళ్లు దానం చేయడం వల్ల, ఆ రాగి దానం చేయడం వల్ల మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి అని మనకు పెద్దలు చెప్తారు. ఏదైనా నీటి మార్పు వల్లనే కదా ఆయురారోగ్యాలు ఉండేవి. నీరు మారిందండి అందుకనే దగ్గులేచింది అంటాం. అంటే మనం తాగే నీటి వల్లనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రతిదానికి నీటినే ఉపయోగిస్తాం కాబట్టి నీటికి అంత ప్రాముఖ్యత అన్నమాట. ఇవన్నీ మనకు విశేషాలు. కాబట్టి పేదలకు అన్నదానం చేయడం, నీళ్ళ దానం చేయడం, వస్త్రదానం చేయడం, మీకు వీలైతే ఏది వీలైతే అది తప్పకుండా దానం చేసుకోండి. ఇంటి ముందర ఎవ్వరు వచ్చినా వట్టి పంపించకుండా ఏదో ఒకటి పెట్టండి, ఓ చెంబడి నీళ్ళు ఇవ్వండి, విసుక్కోకండి, నవ్వుకుంటూ మాట్లాడండి. ఎప్పుడైతే మనం ఆ విధంగా సంతోషంగా పాజిటివ్గా అందరితోనే ఉంటామో మనకు ఎప్పటికీ కూడా ఆ విధంగానే అంటే విచారించే అవసరం రాకుండా సంపదలు సమృద్ధి కలుగుతాయి. మన ఇంట్లో పిల్ల పాపలతోని సుఖశాంతులతోని జీవిస్తాం. ఇది ముఖ్యమైన విషయం. కాబట్టి అందరూ వీలైనంతగా దానం చేయండి. రేపు మీరు బంగారం ఉంటే పెట్టి అమ్మవారిని, డబ్బులు ఉంటే బంగారం కూడా కొనుక్కోవద్దని ఏం లేదు. కాకపోతే డబ్బులు లేవు కదా ఇలాగా అని బాధపడాల్సిన అవసరం లేదు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఎవరో కొంతమంది అట్లా చెప్పడం వల్ల అందరూ కూడా అయ్యో మేము డబ్బు లేదే, మా దగ్గర బంగారం కొనుక్కోలేకపోతున్నామే అని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడాల్సిన అవసరం లేదు. మనకున్న దాంట్లో కుంకుమ దానం చేయొచ్చట. అర్థమైందా? మనకు అంటే ముత్తైదువులకు అవసరమైన కాటుక, గాజులు అంటే సౌభాగ్యం అక్షయంగా ఉంటుంది. ఇంకేం కావాలండి మనకు కదా? కాబట్టి దేనికి మనము అయ్యో లేదు అని బాధపడకుండా మనకున్నంతలో చక్కగా దానం చేసి ఇంట్లో అందరితోని
గొడవలు పెట్టుకోకుండా సంతోషంగా మాట్లాడుతూ ఒకరితో ఒకరు ప్రేమగా కలిసిమెలిసి ఉన్నట్టయితే అదే విధంగా అక్షయంగా ఎప్పుడూ జీవితము జరుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి, మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. రేపు మీరు ఎంత ఆనందంగా ఉంటే అంతకు 10 రెట్ల ఆనందాన్ని పొందుతారు. ఇది మనం అక్షయ తృతీయ రోజు చేయాల్సిన విధి విధానం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.